బోనాలంటే జస్ట్ ఒక ఫెస్టివల్ గాదు. మన ఇంట్లో ఒక డిఫరెంట్ ఫెస్టివ్ ఫీల్ స్టార్ట్ అయిపోద్ది. ఎవ్రీ ఇయర్ బోనాలొచ్చిందంటే ఇంట్లో ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈసారి మా ఇంట్లో బోనం ప్రిపేర్ చేయడం నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ముందుగా కుండని క్లీన్ చేసి దానికి పసుపు, కుంకుమతో డెకరేషన్ చేశాము. తరువాత సాఫ్రాన్ అంటే కుంకుమ కలర్‌తో ఇంకా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశాము. అమ్మవారి కళ్ళు రాయడం, ఇంకా బొట్లు పెట్టడం. కుండని వేపాకులు తీసుకొచ్చి పెట్టాము. అందులో బోనం పెట్టేసి వేపాకులు పెట్టేసరికి దానికొక మంచి లుక్కొచ్చేసింది. అండ్ తర్వాత కుండ చుట్టూ పూలు కట్టి పూలు పెట్టాము. తర్వాత బోనంకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి అమ్మవారికి సమర్పించడానికి రెడీ చేశాము. యాక్చువల్లీ ఈ ప్రాసెస్‌లో చిన్న చిన్న థింగ్స్ చేషినా అవి అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఫీలింగ్ ఇస్తాయి. బోనం రెడీ అయ్యాక ఇంట్లో పూజ చేసుకొని, అమ్మవారిని తలుచుకొని, బోనంని తీసుకొని టెంపుల్‌కి బయలుదేరాము. అండ్ ఫైనల్లీ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయినాం. మా ఊర్లో ఇంటి దగ్గరున్న పోచమ్మ టెంపుల్‌కి మేమైతే ఎళ్తున్నాము. మా ఇంటి దగ్గర అందరూ గూడా అక్కడే పెడతారు. టెంపుల్ దగ్గరికెళ్ళగానే అట్మాస్ఫియర్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఎవ్రీవేర్ ఫెస్టివ్ వైబ్స్. అందరూ ట్రెడిషనల్ డ్రెసెస్‌లో కనిపిస్తున్నారు. బోనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికొస్తున్నారు. బోనం ఎత్తుకొని అంతా పసుపు, కుంకుమ అంతా పచ్చ పచ్చగా చూస్తుంటే నాకు ఆ వైబొస్తుంది. అండ్ టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ చాలా మందున్నారు. అక్కడ ఉన్న డెకరేషన్స్, ఫ్లవర్స్, బోనాలు అన్నీ చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అండ్ ఫెస్టివ్‌గా అనిపిచ్చింది. మేము గూడా బోనం అమ్మవారికి సమర్పించి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నాం. బోనాల ఫెస్టివల్‌లో నాకు పర్సనల్‌గా నచ్చితే ఒక థింగ్ ఉంది. ఏందంటే మన ట్రెడిషన్స్‌ని జనరేషన్స్ నుంచి ఇలా కంటిన్యూ చేయడం. చిన్నప్పుడు ఫెస్టివల్ అంటే జస్ట్ కొత్త బట్టలు, తినడం, గుడికెళ్ళి రావడం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ట్రెడిషన్స్ వన్ బై వన్ మారుతున్న తర్వాత ఈ ట్రెడిషన్స్ వెనక ఉన్న ఎమోషన్, డివోషన్ అండ్ ఫ్యామిలీ మెమోరీస్ కూడా అర్థమవుతున్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఫెస్టివ్ అంటే ఫుడ్ లేకుండా ఎలా? ఇంట్లో స్పెషల్‌గా మటన్, చికెన్, తెలంగాణ అంటే మటన్, చికెన్ పక్కా. రిలేటివ్స్‌తో కలిసి టైమ్ స్పెండ్ జేయడం ఇవన్నీ ఫెస్టివల్స్‌కి ఇంకా స్పెషల్ ఒస్తుంటాయి. బోనం ప్రిపరేషన్ చేయడం నుంచి టెంపుల్‌కెళ్ళడం దాకా చాలా సింపుల్ డే అయినా మెమోరీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా మిగిలిపోతాయి. సో, దిస్ వాస్ ఎ సింపుల్ గ్లింప్స్ ఆఫ్ హౌ వి సెలబ్రేటెడ్ బోనాల్ దిస్ ఇయర్. మన ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేయడం అంటే జస్ట్ ఒక రిచువల్ కంప్లీట్ జేయడం గాదు. మన ట్రెడిషన్స్‌ని, మన కల్చర్స్‌ని, మన ఫ్యామిలీ మెమోరీస్‌ని క్యారీ జేయడం గూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్. And that's how Bonal celebration went. Thank you.